22లో 22లో ఈ కేసులన్నీ అంటే లోయర్ కోర్టులో కేసులు హైకోర్టులో కేసులు అన్నీ ఉండగా 22లో సడన్లీ ఎమ్మెల్యే పోచింగ్ కేసు కావడము అందులో నేను నన్ను ఇరికించడం దాంట్లో నేను లేని టైంలో సడన్లీగా వీళ్ళు కేసీఆర్ కేటీఆర్తో సంప్రదింపులు జరిపించుకొని అంతకుముందే వెళ్ళారు వీళ్ళు అంతకుముందే కేసీఆర్ కేటీఆర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ సార్ ఇట్లా అట్లా అని చెప్తే ఆయన పట్టించుకోలేడు లేదండి చిన్న విషయాన్ని ఇన్వాల్వ్ కానని చెప్పాడు. తర్వాత ఈ మొన్న ఆ ఎమ్మెల్యే పోచింగ్ కేసులో మనకు పడ్డ ఇబ్బందులు వాళ్ళకు మనము సరే సపోర్ట్ చేయలేదనే కోపంతో వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు. ఈ టైంలో వీళ్ళు వెళ్ళి కలిసి మాట్లాడి రాత్రికి రాత్రి ఒక స్కెచ్ చేసుకొని కేటీఆర్ గారు కేసీఆర్ గారు సురేష్ బాబు వెంకటేష్ అంతా మీటింగ్ పెట్టుకొని టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకి చెప్పి జిహెచ్ఎంసీ కమిషనర్కి ఆదేశాలు ఇచ్చి అసలు హైలైట్ ఏంటంటే అప్పుడున్న పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఇప్పుడున్న పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారే సివి ఆనంద్ గారికి తెలియకుండానే టాస్క్ ఫోర్స్ వాళ్ళకు డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం నందు హోటల్ని మీ స్టాఫ్తో వెళ్ళి మొత్తం రాత్రి తీసేయండి అని జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇల్లీగల్ అని చెప్పి పలగొడతారు. మీరు మిగతా పని మీరు చేయండి టాస్క్ ఫోర్స్ వాళ్ళు మిగతాది పని చేయండి మిగతాది బౌన్సర్ల హెల్ప్ ఇది కామన్ ప్రాక్టీస్ వాళ్ళకు. ఎందుకంటే గోపన్పల్లిలో కూడా సేమ్ ఇదే విధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు రావడం డిస్మెంటల్ చేయడము మిగతాది బౌన్సర్లు మొత్తం సామాన్ తీసేయడము పొజిషన్ తీసుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అది ఎక్కడైతే గోపనపల్లిలో 22 జనవరిలో వేశారో సేమ్ ఇది 22 నవంబర్లో నా దగ్గర కూడా అదే చేశారు. కానీ అప్పటికి వాళ్ళకి తెలుసు ఇందులో హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఇందులో సివిల్ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఇందులో సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా అంత రాంగ్ స్టెప్ ఎట్లేస్తారో అర్థం కాదు. ఫస్ట్ రాంగ్ స్టెప్ ఏంటి 2 అగ్రిమెంట్లు చేయడం. రెండో రాంగ్ స్టెప్ ఏంటి మాకు 18 కోట్లకు అమ్ముతావు ఇంకొకరికి రెండో వాళ్ళకు 20 కోట్లకు అమ్ముతావు ఇద్దరిది పెండింగ్ పెట్టి నీ కొడుకు పేరున్న 9 కోట్లకు రిజిస్ట్రేషన్ చేస్తావు. ఇటు స్టాంప్స్ అండ్ రెవెన్యూ శాఖకు నువ్వు మోసం చేస్తావు. ఓకే ఇటేమో ఫిల్మ్ సొసైటీలో ఒక హీరోకు ఒకటే ప్లాట్ ఉండాలనే ఒక బైలాస్ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళ రామానాయుడు గారికి ఒక ఫ్లాట్ ఉంది సురేష్ బాబు గారికి ఒకటి ఉంది ఇప్పుడు రానాకు కావాలని చెప్పి రానాకి తిప్పించారు. అసలు నేనేమంటారు కన్నా అసలు అమ్మమ్మని ఎవరు చెప్పారు మేము చెప్పాము అడిగామా మేమేదో కిరాయికి ఉన్నాము అమ్మమ్మంటే మేము డబ్బులు పెట్టుకున్నాము మాకు లీజ్ ఇస్తే అయిపోతుంది కదా ఇవన్నీ ప్రాబ్లం ఏముంటుంది అమ్ముతావు నువ్వే డబ్బులు తీసుకుంటావు నువ్వే ఇంకొకరికి అగ్రిమెంట్ ఇస్తావు నువ్వే కోర్టు ఆర్డర్ ఉండగా సెకండ్ అగ్రిమెంటు కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తావు నువ్వే అప్పుడు కోర్టును ఉల్లంఘించడమే ఎప్పుడు కోర్టు ఉల్లంఘన తర్వాత ఏంది ఇక ప్రాసెస్ అది అట్లే ఇదైంది హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు హ్యాండ్ ఓవర్లు అంటే ఏముందని అక్కడ చేయడానికి నేను లేని టైంలో వెళ్ళి మొత్తము కిచెన్ రాత్రి అంతా జిహెచ్ఎంసీలతో డిస్మెంటల్ చేయించేసి అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ నేను అన్ని అవుట్లెట్స్ పెట్టుకున్నా అందరినీ తీసుకెళ్ళి ఇదైతే ఘోరమైన విషయం ఏంటంటే సురేష్ బాబు టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో 2 గంటల వరకు కూర్చొని అక్కడే కూర్చొని రాధాకిషన్ రావుతో మీటింగ్ పెట్టుకొని నాకు అక్కడ ఉన్న అవుట్లెట్ వాళ్ళందరికీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే మీకు మేము పోలీస్ కేసు బుక్ చేపిస్తా అని చెప్పి బలవంతంగా టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కూర్చోబెట్టి నా మీద 12 కేసులు రిజిస్టర్ చేయించారు. 12 కేసులు రిజిస్టర్ చేయించి ఇంకా ఏం పని ఉంది నందుకు పొజిషన్ తీసేసుకొని చెప్పి రాత్రికి రాత్రి నా 20 లారీల సామాను నా టేబుళ్ళు టీవీలు ఏసీలు ఫ్రిడ్జులు జనరేటర్లు అక్కడ ఉన్న సామాను మొత్తం అన్న 20 కోట్లు పెట్టి నేను ఒక మధ్యతరగతి కుటుంబంకి 20 కోట్లు పెట్టింది కనీసము ఇంగిత జ్ఞానం కూడా లేదు మొత్తం తీసుకెళ్ళి బౌన్సర్లకు ఇచ్చేసినట్టు అమ్ముకో అని చెప్పేసి సరే అది ఆ విధంగా చేసిన తర్వాత నేను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి న్యాయ పోరాటం చేస్తున్నా 23లో నేను హైకోర్టులో కంటెంప్ట్ వేశాను 23లోనే నేను లోయర్ కోర్టులో పోలీస్ ప్రొటెక్షన్ కావాలని వేశాను. నేను వ్యాపారం చేసుకోవాలి కదా మొన్న నాకు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఉంది. ఈ రోజు కూడా మీకు చూపించాను కదా కోర్టు ఆర్డర్ ఈ రోజు కూడా నాకు కోర్టు ఆర్డర్ ఉంది వ్యాపారం చేసుకోవాలి కోర్టు ఆర్డర్ ఉంది చేసుకోవాలనుకుంటే రోజు అక్కడ బౌన్సర్ నేను వెళ్ళగానే బౌన్సర్లను పంపించడం మళ్ళీ ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడం నేను అక్కడే ఉండగానే వేరే వాళ్ళకి లీజ్కి ఇవ్వడము నేను అక్కడే ఉండగానే మొత్తం హోటల్ రాత్రి డిస్మెంటల్ చేయడం. జనవరిలో యాక్చువల్లీ ఏంటంటే ఈ కంప్లైంట్ ఏంటన్నా ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే 2024 జనవరిలో నాకు కోర్టు ఆర్డర్ ఉండగా హోటల్ డిస్మెంటల్ చేస్తారని చెప్పి నేను అప్పుడున్న డీజీపీ రవిగుప్తా గారికి అండ్ శ్రీనివాస్ రెడ్డి గారికి కలవడం జరిగింది. జరిగితే వాళ్ళన్నారు ఇవ్వండి మేము ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి డీజీపీ గారు ఏమో ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఎంక్వైరీ చేయించారు. నేను సార్ నా తప్పు ఉంటే మీరు ఎప్పుడైనా కూడా చెప్పండి నేను అక్కడ పొరపాటు కూడా చూడండి సార్ అని చెప్పిన. శ్రీనివాస్ రెడ్డి గారేమో అక్కడ ఏసీబీ జూబ్లీహిల్స్ గారితో ఎంక్వైరీ చేయించారు. వాళ్ళు మొత్తం అని పిలిచారు. ఇప్పుడు టోటల్ ఇప్పుడు ఆయన కాంప్రమైజ్కి అడుగుతున్నారా లేదు మీరు నాకు ఆ భూమి కావాలంటున్నా ఇప్పుడు అన్న ఒకటి నా ఫస్ట్ రైట్ ఏంటి
ఆ భూమి నేను కొనుక్కున్నా, నేను డబ్బులు పెట్టి తీసుకుంటా అంటున్నాను. ఈరోజు కూడా నాకు ఫ్రీ వద్దు, నేను ఏ విధంగా ఉంటే ఆ విధంగా నాకు అగ్రిమెంట్ చేసావు ఆ విధంగా డబ్బులు కట్టి తీసుకుంటా, 2 ప్రాపర్టీలు డబ్బులు పెట్టి తీసుకున్నా అంటున్నా. కానీ ఇక్కడ ఏముందంటే నేను భూమి ఇవ్వను, నీకు జరిగిన డ్యామేజ్ ఇవ్వను, నాకు పొలిటికల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు ఇక్కడ ఉన్న తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళంతా నా చుట్టాలే. మరి అప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కలిసిండు, పొంగులేటి దగ్గరే అంటున్నారు వాళ్ళ వియ్యంకుడు ఏదో రకరకాలుగా. అంటే ఇప్పుడు పొంగులేటి గారు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని మనకు తెలియదు అన్న. రఘురామ్ రెడ్డి గారు కూడా వాళ్ళ వియ్యంకుడే. సో పొంగులేటి గారు కూడా వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మీరు పెట్టిన కంప్లైంట్ ఇమీడియట్ కేసు ఫైల్ చేయాలి కదన్నా. ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ గారి మీద ఇమీడియట్గా కేసు ఫైల్ చేసిండ్రు, ఒక కేసు బుక్ చేయగానే ఇమీడియట్గా అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళ థియేటర్ ఓనర్స్ని అరెస్ట్ చేసి అందరూ అరెస్ట్ చేసిండ్రు. మరి ఇక్కడ సరే ప్రాణాలు పోలేవు, కానీ ప్రాణాల కంటే ఎక్కువ మొత్తం మా ఆస్తి నష్టం జరిగింది కదా, మొత్తం డిఫర్మేషన్ అయింది కదా. సరే ఈరోజు నాకు జరిగిన అన్యాయం ఏంటంటే డబ్బు కంటే ఎక్కువ నా పేరు మీద డిఫర్మేషన్ చేశారన్న. నందకుమార్ అంటేనే అందరికీ ఒక దొంగ లంగా అనే ఒక విధమైన ఫీలింగ్ తీసుకొచ్చారు. అన్ని ఆర్టిఫిషియల్ కేసు, అన్ని ఏమంటారు కాన్స్పిరసీ చేసి కేసులు పెట్టించారు. ఈయనకన్నా నేను ఒకటి ఏమంటే సరే టాస్క్ ఫోర్స్ వాళ్ళకు అక్కడికి ఏం పని ఉంది, జడ్జి గారు అదే అడిగారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు వచ్చారు, ఈయన టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఎందుకు వెళ్ళాడు, ఈయన టాస్క్ ఫోర్స్ ఆఫీస్ వెళ్ళి మీటింగ్ పెట్టినట్టుగా నేను ప్రూఫ్ ఇస్తానన్నా. కావాలంటే ఆ రోజు అయితే సెల్ ఫోన్ టవర్ ఉంటుంది కదా, చెక్ చేయమనండి. మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఏం థ్రెటన్ చేస్తున్నా అంటే, బాబు నువ్వు మళ్ళీ ఏమైనా మాట్లాడితే నేను మళ్ళీ కేసీఆర్ గారు చెప్పి నేను లోపలేపిస్తా అని చెప్పి నన్ను మళ్ళీ డమ్కి ఇస్తున్నాడు. ఒక 1 year వరకు నేను సైలెంట్గా ఉన్నా, ఏం మాట్లాడలేను సార్, రిక్వెస్ట్ చేసుకున్నా సార్ మీరు నాకు ఏదన్నా. ఇప్పుడు ఇందులో టోటల్ ఎపిసోడ్లో మొత్తం సురేష్ బాబేనా రింగ్ మాస్టర్? సురేష్ బాబే. నాకు ఒక విషయం ఏదో అర్థమైతే లేదు సార్, అంటే వెంకటేష్ గారు అంటూ 62-65 years ఉంటారు, ఆయనకంటూ ఒక ఇది ఉంటుంది, అంటే సెల్ఫ్ ఇది ఉంటుంది. మరి జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అన్నగారు నువ్వు వెళ్ళండి నేను తమ్ముడు నేను రానంటాడా? అట్లా లేదు కదా. నేను ఏమంటానంటే ఆయన కనీసము మరి ఆయన ఎన్నోసార్లు వేరే వాళ్ళు నా కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఆయన కొద్దిగా రీజనబుల్గా క్లోజ్ చేద్దామనేది ఉందనండి. మేము ఒకసారి 2 సార్లు కలిసినప్పుడు కూడా నందు వీళ్ళు క్లోజ్ చేశానని చెప్పి అన్నాడు. బట్ సురేష్ బాబుకి ఏంటంటే ఒక ఈగో, ఒక అహంకారం. రానా అభిరామ్ ఎందుకు వచ్చారు ఈ ఎపిసోడ్లోకి అంటే ఇక వాళ్ళు అందరూ అప్పుడు అంటే ఇక అసలు ఏ ప్రాపర్టీలు లేనట్టు 100 ఎకరాలు భూములు పెట్టుకొని 100 ఎకరాలు కానామెట్లో 36 ఎకరాలు గవర్నమెంట్ భూమి తీసుకున్నారు, కొల్లూరులో తీసుకున్నారు, వట్టినాగులపల్లి తీసుకున్నారు, గోపనపల్లి తీసుకున్నారు. ఇన్ని 100 ఎకరాలు తెలంగాణలో భూములను ఆక్రమించిన తర్వాత ఈ 1000 గజాలతో ఏముందండి, మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చొని డిస్మెంటల్ చేయించారు. ఇద్దరు ఉన్నారా? అందరున్నారు, ఇద్దరు అన్నదమ్ములు మొత్తం అందరున్నారు, మొత్తం ఫ్యామిలీ అందరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లేరు అని చెప్పడానికి కూడా లేదు. ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి. సాధికంగా నిరూపించడానికి పోలీసుల దగ్గర ఒకవేళ పోలీసులు నిరూపించదలుచుకుంటే ఏ విధంగా నిరూపించగలుగుతారు. ఇంకోటి అన్నిటికంటే హైలైట్ ఏంటంటే దే హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ కోర్టులో వచ్చి వాళ్ళంతలా వాళ్ళే November 13వ వి గాట్ బ్యాక్ అవర్ పొజిషన్ అని చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది అక్కడ. అంటే దాని ఉద్దేశం ఏంది, మేము 13వ తారీఖు మేము తీసుకున్నామని చెప్పి అడ్మిట్ అయ్యారు. అంటే దాంట్లో అయితే మేము అక్రమంగా తీసుకుంటే కదన్నా, ఇంకా వేరే ఏముంది. సక్రమంగా అయితే మీకు కోర్టులో డ్యూ ప్రాసెస్ లా ప్రకారం జరగాల్సింది జరగకుండా ఏమంటారు ఈ కేసులు నాట్ టు ఇంటర్ఫియర్ ఉండగా, ఆల్రెడీ ఎవిక్షన్ సూట్స్ పెండింగ్ ఉన్నాక, హైకోర్టు ఆర్డర్స్ పెండింగ్ ఉండగా డ్యూ ప్రాసెస్ ప్రకారం చేయకుండా అక్రమంగా నా మీద ఇంత బలవంతంగా తీసుకొని కూడా ఈరోజు ఇంత కనికరం లేకుండా అసలు నాట్ కేర్ అన్నట్టుగా మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదన్న. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. అదే నేను అందుకే మొన్న కమిషనర్ గారు కూడా కలిశాను. అప్పుడు కమిషనర్ ఆయనే కదా, సివిఆర్ గారు కూడా కలిశాను. అప్పుడు కమిషనర్ గారు ఆయనే కదా, ఇప్పుడు కూడా వచ్చారు. మొత్తం ఎపిసోడ్ తెలుసు కదా, తెలుసు అంటే తెలుసు కానీ వాళ్ళకు పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి కదన్నా. వాళ్ళు మరి పొలిటికల్ గా ఎవరు దీనికి సపోర్ట్ ఉన్నారు అనేది ఆయన కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం ఏం చేస్తలేడా? అంటే ముందు చెప్పినప్పుడు అంటే చూసుకున్నందుకు రీజనబుల్ గా చేసుకో, క్లోజ్ చేసుకో, ఎందుకు ఇవన్నీ అన్నాడు. సార్ నేను ఎప్పుడు కూడా రెడీ సార్, బట్ వాళ్ళు ఏ దానికి కూడా అంటే తీసుకున్న చెక్ మళ్ళీ ఇస్తా అంటాడేమో, ఏమో అది కూడా ఇస్తాడో ఇయ్యడో, చెక్ కూడా ఇస్తాడో ఇయ్యడో. ఇప్పుడు అది ఒకవేళ నాదేం లేదు మృగన్న, సెక్యూరిటీ సరిపోద్దా మీకు? అదే అంతకంటే ఎక్కువ ఇచ్చట్లేడు. అంటే ఏమంటారంటే ఈ గవర్నమెంట్తో రిక్వెస్ట్ ఏంటంటే అందరికి ఒకటే న్యాయం ఉండాలి, ఒకరికొకరికి న్యాయం ఉండొద్దు. ఒకరికి ఏమో కేసు పెట్టగానే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు, నాన్ బెయిలబుల్ సెక్షన్, ఇది కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్. మరి ఇక్కడ కనీసం అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేస్తారనేది నాకు తెలియదు. కనీసం నాకు న్యాయం చేయండి.
దీంట్లో ఎవరెవరు అసలు మీ న్యాయం ఏంటి, మీ డిమాండ్ ఏంటి? న్యాయమైంది నాకు నేను ఇంత నష్టపోయాను, ఎంత నష్టం? నాకు చాలా నష్టం జరిగింది. నష్టం అడగడానికి నాకు రైట్స్ లేవన్నా. నాకు ఏం రైట్స్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీ నేను తీసుకోవడానికి రైట్స్ ఉన్నాయి. నేను డబ్బు ఇచ్చి ప్రాపర్టీ తీసుకుంటా. మీరు డెమాలిష్ చేసినప్పుడు నష్టం అడగొచ్చు కదా, డిస్మాంటిల్ చేసారు ఎందుకన్నా సార్? డిస్మెంటల్ చేసింది అది నేను డ్యామేజ్ సూట్ వేసుకుంటా. కానీ ప్రాపర్టీ నాకు తీసుకోవడానికి రైట్స్ ఉన్నాయి కదా, నాకు అగ్రిమెంట్ ఆఫ్ షేర్ ఉంది కదా. అగ్రిమెంట్ ఆఫ్ షేర్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇది అడుగుతాను, అది అడుగుతాను. నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటాను అంటున్నాను, ఆ ప్రాపర్టీ నాకు ఇవ్వండి అంటున్నాను. లేదంటే నాకు ఏ విధంగా నష్టపరిహారం కట్టిస్తారో కష్టేయండి అన్నాను. నేను ఇది ఇవ్వను అది ఇవ్వను అనే ఒక అహంకార ధోరణి చేయడం కరెక్ట్ కాదు. ఆయన దగ్గర రెస్పాండ్ అవ్వనట్టుంది వెంకటేష్. అంటే సోషల్ మన నేషనల్ మీడియాలో కూడా వార్త వస్తున్నది. సరేనా, వాళ్ళు ఏం మీడియా ముందు అయితే ఏమి స్టేట్మెంట్ అయితే ఇవ్వనట్టున్నది. సరేనా, ఇప్పుడు వాళ్ళకు మనం ఏం చేయలేము, కర్మ సిద్ధాంతం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాము. కానీ నాకు ఎప్పుడు కూడా వాళ్ళతో గొడవపడాలని లేదన్నా. కానీ తప్పని పరిస్థితులు వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక పెద్ద తప్పు చేశారు, నెక్స్ట్ ఇంటర్వ్యూలు చెప్తా. అసలు ఆ తప్పు ఎట్లాంటిది అయితే క్షమించరాని తప్పు. అంటే మామూలుగా అందరికీ ఇప్పుడు నందుకు మోసం చేశారు, ఇంకొకరికి మోసం చేశారు. ఈసారి అయితే మొత్తం కోర్టుకే మోసం చేశారు. కోర్టుకే మోసం చేశారు. అది ఇంకొక ఎపిసోడ్ ఉంది, ఆ నెక్స్ట్ కేసు అదే ఉంటుంది. కానీ అది రావద్దని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మార్కెట్లో ఏముంటుందన్నా ఊరికే, ఎందుకంటే బ్లేమ్ చేస్తారు. అంటే డబ్బున్నోడు ఏం చేస్తారంటే వాడు ఏం చేసినా కూడా కరెక్టే, మనం ఏదో కబ్జా ఉన్నట్టుగా, మనం ఏదో రెంట్ కట్టలేట్టుగా ప్లేస్ నీదానే అంటారు. ఏమన్నా ఇప్పుడు అదే అంటారు కమిషనర్ గారు కానీ ఇంకా ఎవరు పోయినా కూడా ఆ ప్లేస్ వాళ్ళదే కదా అంటారు. సార్ అమ్మిన తర్వాత వాళ్ళది ఎట్లయితే సార్? నేను అదే అంటున్నా. సో నేనేమంటున్నా అంటే నా ఫస్ట్ రైట్, నాకు నా ప్రాపర్టీ నేను డబ్బులు పెట్టి తీసుకోవడానికి రెడీ ఉన్నాను. న్యాయంగా ఈ గవర్నమెంట్ కూడా నాకు కొద్దిగా సహాయం చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం చేయాలి. ఏ విధంగా అయినా జ్యుడిషియల్ అయితే ఎట్లాగో 100% జ్యుడిషియల్లో నాకు 100% నాకు ఫేవరబుల్ ఉంది. నాకు ఫేవరబుల్ ఉంది కాబట్టి ఇవన్నీ షార్ట్కట్ ఎవిక్షన్స్ చేశారు. కాబట్టి ఏది లేకున్నా మాత్రం నాకు కోర్టు మాత్రం న్యాయం చేస్తుంది. నేను కోర్టు మీద ఎప్పుడు ఆధారపడి ఉన్నా, జ్యుడిషియల్ సిస్టాన్ని నమ్ముకొని ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది నందకుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.